సార్ చెప్పండి సార్, ఎట్లుంది 20 నెలల కాంగ్రెస్ పరిపాలన ఎట్లుంది? ఏమనిపిస్తుంది 20 నెలల కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఉమ్, ఎట్లుందంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏవేవైతే హామీలు ఇచ్చిండ్రో అవును. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, కానీ ఇచ్చిన హామీలు మాత్రం పూర్తి చేసిండు ఇప్పటి వరకు. ఆ, మేము మొట్టమొదలు లేడీస్కు తగిలిపు కాకుండా ఉచిత ప్రయాణం ఉమ్, బస్సులు పెట్టిండు. ఉమ్, ఇంకోటి పింఛన్లు అనేది ఉమ్. ఇప్పుడు అప్పులు ఏది టిఆర్ఎస్. బీఆర్ఎస్ చేసిన అప్పులు ఆ, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఆల్చం లేదు. 20 నెలల కొన్ని కోట్ల అప్పులు తెచ్చిండు. వాళ్ళ మిత్తిలు కట్టిండు, అప్పులు కట్టిండు. వాళ్ళవి బీఆర్ఎస్ చేసిన వాళ్ళవి ఆ, మిగతా ఇచ్చిన హామీలు కూడా పూర్తి చేసిండు. ఇంకా వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఏంటో మోసుకు తిరిగేది అంటే మేము చేసినాం చెప్పేదే తప్ప ఆ, ఏది తెలంగాణలకు ఆ, బీఆర్ఎస్ వాళ్ళకు అది మోసుకొని తిరగడమే తప్ప ఇంకా వేరే ఏం లేదు. అంటే తెలంగాణ మొత్తం డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు అంటారు కదా, కాంగ్రెస్ వాళ్ళు పార్టీ అంటారు. పరిపాలన చేతనైతే ఇగో, అంటారు. ఎంతో అంతా వాళ్ళకి అయినంత అయింది కానీ చేసిరు ఎట్లా చేసిరు? రూపాయి ఖర్చు పెట్టేది ఉంటే రూపాయి జాగల ఆటన జోలు వేసుకున్నారు, ఆటన ఖర్చు పెట్టి ఉమ్, చేసినాం అంటున్నారు. దాని తప్ప ఇంకా వేరే ఏం లేదు వాళ్ళది. నా ఉమ్, చేసినాం మోసుకొని తిరగడే ఉంది. ఉమ్, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది 20 నెలల్లో ఉమ్, ఎన్ని కోట్ల అప్పులు కట్టినట్టు అవును. అది కూడా అర్థం చేసుకోవాలి. ఆ, ఎన్ని హామీలు ఇచ్చిండు, ఆ, ఆ హామీలు కూడా పూర్తి చేసినట్టే కదా. ఆ, ఎలా వాడు ఎలా బీఆర్ఎస్ కట్టిన క్వార్టర్స్లో ఆ, ఇయ్యలేకపోయిండు. ఆ. కట్టిపించి డబ్బు మొత్తం లాస్ చేసి సిక్ చేసి పెట్టేసిండు. కాంట్రాక్టర్లకి ఇవ్వలేదు మరి. ఇయ్యలేకుండా కాంట్రాక్టర్ చేయలేదు, వచ్చిన ఆ బిల్డింగ్లు అట్లనే పెట్టేసిండు. ఇవాళ ప్రజలకు కూడా పాలన పంచలేదు. ఆ, ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఆల్చం లేదు. వీటిని మళ్ళీ తూపాలు చేసి వాళ్ళకు గరీబ్ వాళ్ళకు ప్లాట్లు ఇచ్చారు, ఆ, ఇందిరమ్మ క్వార్టర్స్లు ఇచ్చారు, ఇందిరామెంట్లు ఇచ్చారు. మిగతా ఇప్పుడు కూడా కట్టిపిస్తున్నారు మళ్ళీ ఇంకా. అంటే వాళ్ళు లాస్ చేసింది ఏంటి? వాళ్ళు చేయకపోవడం ఏముంది ఆడ? అన్ని పనులు చేస్తూనే ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి పరిపాలన శాతం అయితే లేదు అసలు. ఇప్పుడు ఓట్లు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది మళ్ళా అని అంటారు కదా. అంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం అది. ఆ, వాళ్ళ స్వార్థం ఆ, మేము గెలుస్తాము అనేది. ఆ, గెలవలేరు వాళ్ళు. ఆ, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ, ఏవైతే హామీలు ఇచ్చిండో హామీలు ఒకవేళ ఇయ్యకపోతే ఆ, బీఆర్ఎస్లు గెలుస్తారని చెప్పి అనుకోవచ్చు. హామీలు పూర్తి చేసిండు, వాళ్ళు చేసిన అప్పులు పూర్తి కట్టిండు. ఇంకెందుకు గెలవరు? 99% గెలుస్తారు, 100%. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా. గెలుస్తారు తప్పకుండా. ఆ, ఇంకా ఏమున్నాయో, ఇంకా వాళ్ళకి ఏమేమి తగిలిపుందో ప్రజలకు ఆ, వాళ్ళ హామీలు ఇంకా హామీలు కూడా ఇచ్చేది ఉంది. ఉమ్, ఉమ్, చేసి తీరుతారు. ఆ, వాళ్ళకు పైకి లేపేదే గరీబోళ్ళు కానీ ఉన్నోళ్ళు కానీ ఆ, పైకి లేపేది తప్ప ఆ. వాళ్ళని అన్యాయం చేయడం తప్పు లేదు. అంటే మీలాంటి వాళ్ళ పెద్ద మనుషులకి పెన్షన్ 4,000 నుంచి 6,000 చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఏమైంది? ఎటుపోయినాయి? మహిళలకి 2,000 ఇవ్వాలి, అవేమైనాయి అని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీలు అడుగుతారు కదా. అడుగుతున్నారు కదా. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఇచ్చిన వాళ్ళు అన్ని పూర్తి చేయాలంటే ఎట్లా? అవసరమా? ఆ, ఇప్పుడు ఇస్తాడు, ఆ, ఇవాళ అన్ని పూర్తి చేసిండు, 6 గ్యారెంటీలు చేసిండు. ఆ, ఇంకా కొన్ని ఉండొచ్చు, అవి చేస్తాడు, అవి కూడా చేస్తాడు. ఇలాగా రేపు చేస్తాడు. అదే కంపల్సరీ ఇప్పుడే చేయాలంటే ఏముంది? ఇప్పుడే చేయాలంటే ఏముంది? ఇప్పుడు ఇంకా అప్పులు తెచ్చేడుతుంది, ఇంకా అప్పులు తెచ్చేడుతుంది, ఇంకా ప్రజలకు ఏమేమో చేసేడుతుంది. ఇంకా అవన్నీ చేయాలి కదా. అందరికీ చేయాలంటే ఎట్లయితుంది? ఒకటిసారి కావాలంటే కట్టి పెట్టిన ముళ్ళేనా? ఎవరైనా పెట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వచ్చి సంపాదించి కాంగ్రెస్కు పెట్టిపోయిండా? ఆ, నువ్వు ఖర్చు పెట్టు మేము వచ్చిన తర్వాత అని. అప్పులు చేసి పోయి. మళ్ళీ అప్పులు చేసిపోయింది తప్ప ఇంకేం లేదు. ఆ, ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత అయితే లోపలి చేసిందో ఉమ్, ప్రజలకు కనిపిస్తలేదు. ఉమ్, ఏర్పడింది. ఎంత లోపడేసుకుంటే ఇలా ఉంటాడా పోతాడా తెలియదు లోపలికి. అటువంటి మూర్ఖత్వం చేసిండు. ఉమ్, కాబట్టి ఇవాళ కాంగ్రెస్ చేసిన పద్ధతి ప్రకారంగా ఆ కాలంలో ఇందిరాగాంధీ చేసింది, ఉమ్, మంచి పాలన చేసింది. ఆ, ఈయన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు, పివి నరసింహారావు కానీ, ఆ, టీఎన్జే కానీ, ఆ, ఆ, రోజా కానీ. ఆ. వాళ్ళు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నష్టం చేయలేదు. వాళ్ళు గరీబ్ ఉన్నోళ్ళకి లేని వాళ్ళకి అందరికీ కాబట్టి మంచిగా కాపాడారు తప్ప మేలు చేసారు తప్ప లోపల చేసిన వాళ్ళు దోసుకుంది లేదు. ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి మినిస్టర్ ఇండ్ల ముంగట వాళ్ళు సంపాదించలేదు. వాళ్ళు ఇండ్ల కూడా కాయిదాలు కొట్లాడుతున్నాయి. ఏంటంటే వాళ్ళు సంపాదించనికే పెట్టినవి కాదు, పేరు మోసిరు వాళ్ళు. ఆ. ఏమని? మేము ఈ పని చేస్తే ప్రజలకు ఈ పేరు మాకు ఉండాలి అప్పటి నాయకులు అని అప్పట్లో ఉండి. ఆ. ఇప్పుడు ఈవెన్ ఒక కార్పొరేటర్ ఎందుకు కాదు, వాడు పైసనే సంపాదిస్తున్నాడు తప్ప ఒక ఎమ్మెల్యే చేతి కింద ఉన్నవాడు సంపాదిస్తున్నాడు. సంపాదన మీద ఎవరు కానీ పని చేసి తనం మీద లేరు. రాజకీయ నాయకులు లేరు. రాజకీయం లేదు, లేనే లేదు ఇప్పుడు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మోసుకు తిరగడం వాళ్ళ పద్ధతి, వాళ్ళ ఐనవాదం. ఆ, ఆ.
ఆయన వాళ్ళ వాకు అది మోసుకొచ్చడం తప్ప. కానీ వీళ్ళు చేసే పనులు మాత్రం ఇంకా చేసేట్టునే చేస్తారు. ఇంకా కానీ అప్పుల కుప్ప అయిపోయింది మొత్తం, అసలు అయితే లేదు, అప్పులు నన్ను కోసుక తిన్నా కూడా పైసలు లేవు అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అంటారు. ఎందుకంటే తెస్తున్నాడు, ఇక్కడ మిత్తిలు కడుతున్నాడు, ఇక్కడ హామీలు ఇస్తున్నాడు. ఎవరికైనా అనిపిస్తుంది కదా, ఒక ₹1,00,000 జీతం చేసినోడు కూడా ఆయనకి ఎన్నో ఖర్చులు ఉంటాయి. ఇది కోట్ల జనాన్ని కాపాడవలసి వస్తుంది అంటాడు. ఎందుకంటే ఇవాళ కాదు రేపు వాళ్ళకి చేసే పనులు మాత్రం చేస్తాడు. చేస్తుండా లేదా? అప్పుల కుప్ప అయింది, నేను చేస్తలేను, నాకు చేతం లేదని చెప్పని చెప్పడానికి ఉండలేడు కదా, ఏదో చేస్తుండే కదా, చేస్తుండా లేదా? మళ్ళీ అది ముఖ్యం కదా మనకు. కాబట్టి అనేది అంటుంటాడు, చేసే పని మాత్రం బరోబర్ చేస్తాడు. ఉన్న విషయాలు చేస్తాడు. కానీ లేనివి మాత్రం దోసుకొని తినాలని మాత్రం మన రేవంత్ రెడ్డి గారికి లేదు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకే లేదు. అవినీతి ఏం చేస్తలేదు, లేదు, అవినీతి మాత్రం చెయ్యరు, ఇక ముందు కూడా చేయలేరు. ఎందుకంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంది స్థానమే అది. ఏది అవినీతి విరోధం. ఒకప్పుడు చేసి ఉండొచ్చు, చేసి అందరూ పోయి లోపలికి పోయి వచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం చేయలేరు, ఎందుకు బద్నాం అవుతారు. ఆ బద్నాం కాదలుచుకోలేదు. మరి ఇప్పుడు ఎట్లా సర్పంచ్ ఎలక్షన్ లో కూడా చాలా వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా గెలుస్తారంట మన సర్పంచ్ కానీ లోకల్ బాడీలో? పక్కా 90% గెలుస్తారు. ఎందుకు గెలుస్తారంటే ఇలా ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోతే ఏమి ఇచ్చిండ్రా భయ్య రేవంత్ రెడ్డి, ఏమి ఇచ్చిండు, వచ్చిండు ముఖ్యమంత్రి అయ్యిండు, ఇంకేమీ ఇవ్వలేదని చెప్పని అనిపోతారు. కానీ ఆ మాట ఎందుకు తెప్పించుకుంటాడు? కాబట్టి ఆయన చేస్తున్నాడు, ఆయన చేసే పనులు మాత్రం చేసిండు. సర్పంచ్లు మాత్రం పక్కా గెలుస్తారు, గెలవనే సమస్య లేదు, తప్పకుండా గెలుస్తారు వాళ్ళు.